సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, పెళ్లి చేసుకోవడానికి ఒక వయసు ఉంటుంది కదా, అంటే ఎప్పుడు జరగాలో అప్పుడు జరగాలి అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. కొంతమంది పెళ్లి అనేది 30+లో 35 తర్వాత చేసుకుంటారు. అంటే ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగితేనే బాగుంటుంది అంటే అది నిజమే అంటారా? వయసు దాటాక చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని విధాలుగా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని మనం రెండుగా తీసుకోవచ్చు. బయట పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఆడపిల్లలకి తగినంత చదువు నేర్పించిన తర్వాత వెంటనే పెళ్లి చేసేద్దామనే ఒక ఆలోచనలో చాలామంది పేరెంట్స్ ఉంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు పిల్లలు కూడా టైంకి పుట్టడం లేదు అనేది ఒకటి ఈ మధ్య బాగా టాక్. కాబట్టి ఎర్లీ మ్యారేజ్ అంటే ఇన్ ద సెన్స్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 21-22 ఇయర్స్ వస్తే, లేకపోతే ఒక 25 లోపల ఆమెకు మ్యారేజ్ చేయడము, త్వరగా పిల్లల్ని కనడము, ఇదంతా మీరు అన్నట్టు సకాలంలో ఏ టైంలో జరగాల. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల మైండ్ సెట్ కూడా ఒక పెద్దవాళ్ళు చెప్తే వినాలి అనే మైండ్ సెట్లో ఉంటారు. ఓకే, ఇంకా 30 దాటిన తర్వాత చేసుకునే వాళ్ళలో ఏంటంటే ఇప్పుడు తొందరపడటం ఎందుకులే, మనం ఇంకా సెటిల్ కాలేదు, లేకపోతే ఒక్కొక్కళ్ళు చూడండి ఎంత ఏజ్ వచ్చినా కూడా మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకి, సిల్లీగానే ఉంటుంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఏ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఆలోచించాలి, ఇప్పుడు ఏది మనకి ఇంపార్టెంట్, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఈ ఆలోచనలు సరిగ్గా ఉండవు కొంతమందికి. ప్రతిదాన్ని ఈజీగా తీసుకోవచ్చు, ప్రతిదాన్ని సిల్లీగా తీసుకోవచ్చు, సీరియస్గా తీసుకోకపోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే లైఫ్ కొంచెం స్పాయిల్ అవుతుంది. అందుకని ఇప్పుడు చాలా మంది 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి, అవగాహన అనేది వస్తుంది పెళ్లి పట్లే కానీ ఒక ఉద్యోగం పట్ల కానీ. అంటే ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ చూసుకుంటున్నారు ఫస్ట్. ఇప్పుడు ఏ జాబు లేకుండా మనకి ఎర్నింగ్స్ సరిగ్గా లేనప్పుడు మ్యారేజ్ చేసుకుంటే మనం ఎలా అచీవ్ అవ్వగలం? నెక్స్ట్ పిల్లలు పుడుతూ ఉంటారు, వాళ్ళకి ఖర్చులకి మనీ కావాలి. నౌడేస్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో దీనికి తగినంత మనీ మనకు కావాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందు మనం సెటిల్ అవ్వాలి, జాబ్ సెక్యూరిటీ చూసుకోవాలి, జాబ్ మనకు కన్ఫర్మ్ అయ్యింది, మనకి ఇందులో డోకా లేదు అనుకున్నప్పుడు కొంచెం విల్లింగ్ చూపిస్తున్నారు పెళ్లికి. అట్లానే ఏ విషయాన్నైనా సరే అవగాహన శక్తి ఎక్కువ ఉంటుంది. అంటే ఆ విషయం పట్ల వాళ్ళు బాగా ఆలోచించగలుగుతున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు, దానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగలిగే కెపాసిటీ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు చూడండి, ఒక 20sలో ఉన్న తెలివి కంటే 30sలో ఉన్న తెలివి 10 ఏళ్ళు డిఫరెన్స్లో వాళ్ళు కొంచెం పెద్ద మనిషి తరహాగా ఆలోచిస్తారు. కొంతమంది ఎంత ఏజ్ వచ్చినా కూడా పెద్ద మనిషి తరహాగా ఆలోచించరు. 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా వాళ్ళు పెద్ద మనిషి తరహాగా ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఆ విధంగా ఉంటుంది. ఏంట్లే, ఏమవుతుందిలే, ఇది ఇంతేలే, నువ్వు ఇలాంటి అభిప్రాయాలు ఉంటే కూడా వాళ్ళ ఆలోచన విధానంలో పెద్ద మనిషి తరహా రాదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చాలా డిఫరెంట్ టాపిక్స్ చేసుకున్నాం. ఒకటి ఇండివిజువాలిటీ అనేది అవసరమా కాదా? అవసరం కాదు అని ఒక యాంగిల్లో చెప్పుకోవచ్చు, అవసరం అని చెప్పి ఇంకొక యాంగిల్లో చెప్పుకోవచ్చు. అవసరం అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఈ 30లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు 30 ఇయర్స్ వరకు, అంటే 20 to 30 10 ఇయర్స్ కూడా తను ఒక ఆలోచనను ఉపయోగించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, లైఫ్కి సంబంధించినవి, నా లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, నేను ఎలా నడుచుకోవాలి అనే ఆలోచనలు ఈ 10 సంవత్సరాల్లో బాగా చేసుకోగలుగుతారు. వస్తాయి కూడా ఆలోచనలు. అంటే ఆలోచనలు ఎప్పుడైతే స్టాండర్డ్గా ఉంటాయో, స్పెసిఫిక్గా ఉంటాయో వాళ్ళు లైఫ్లో బాగా రాణించగలుగుతారు. ఫెయిల్ అనేది ఎక్కడా ఉండదు, సక్సెస్గా ముందుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు 30sలో మ్యారేజ్ చేసుకుంటారు, ఆ వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కొంతమందిలో ఉండదు. కొంతమంది ఆ శాతాన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కొంతమంది మనం చెప్పుకున్నాం, ఎన్నాళ్ళు చూసినా పద్ధతి మార్చుకోరు, ఆలోచన విధానం మార్చుకోరు, బిహేవియర్ మార్చుకోరు. అలాంటి వాళ్ళు ఇందులోకి రారు. జనరల్గా మనం మాట్లాడుకుందాం. జనరల్గా అయితే ఇలా ఆలోచించినట్టయితే లైఫ్ బాగుంటుంది అని చెప్పి ఇలా ఆలోచించి కొంతమంది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అయితే 30+ అయిన తర్వాత ఈ పిల్లలు పుట్టే సమస్యలు ఒకటి వస్తున్నాయి. కాబట్టి దానికన్నా ముందు ఇంకోటి చెప్పుకుందాం. ఇప్పుడు 20-25లో మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళకి ఫిజికల్గా ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే, అనారోగ్యం చేస్తే, ఏదైనా సర్జరీలు జరిగితే వాళ్ళు తట్టుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీలో సిజేరియన్స్, సి సెక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళ బాడీలు కొంతమంది తట్టుకోలేరు.
ఎందుకు తట్టుకోలేరు అంటే తగినంత అవగాహన లేక, తగినంత నాలెడ్జ్ లేక, చిన్న చీమ కుట్టినా తట్టుకోలేని స్థితిలో ఉంటున్నారనమాట. అరే ప్రతిదాన్ని కూడా న్యాచురల్గా తీసుకోగలిగే కెపాసిటీ ఎప్పుడు వస్తుందంటే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నప్పుడే. ప్రతి చిన్నదానికి అమ్మో నాకు నొప్పి వచ్చేసింది, అమ్మో నాకు అది తగిలేసింది, అమ్మో ఇదే. ఎందుకనంటే తనని తను సున్నితం చేసేసుకుని నన్ను అపురూపంగా చూడాలి అని అనుకుంటూ ఉంటారు. నిన్ను అపురూపంగా ఎందుకు చూడాలి అని నీకు క్వశ్చన్ ఎప్పుడైనా వేసుకున్నావా? నాకు 25 ఏళ్ళు వచ్చినాయి, 24 ఏళ్ళు వచ్చినాయి, 23 ఏళ్ళు వచ్చినాయి, 5 ఏళ్ళ పాపను కాదు. నేను లైఫ్లో ఇన్ ఫ్యూచర్ అన్ని నేను ఎదుర్కోవాలి, నన్ను ఎందుకు అపురూపం చేయాలి, నేను స్ట్రాంగ్ అవ్వాలి అనే ఆలోచనలు రావు వాళ్ళకి. అదే మెచ్యూరిటీ లెవెల్స్. అదే కానీ 30లో వాళ్ళకి వస్తాయి ఆలోచనలు. అరే నాకు 30 years వచ్చినాయి, నేను తట్టుకోవాలి, నేను ఎదుర్కోవాలి, నా లైఫ్ని నేను ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలు ఈ వయసులో వస్తాయి. ఈ వయసు కాదు, ఇన్ బిట్వీన్ 20 నుంచి 30 లోపల ఆ పెద్ద అవకాశం వాళ్ళకి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆలోచించుకోవడానికి, అనలైజ్ చేసుకోవడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి వాళ్ళకి ఆ 10 years అనేది చాలా పెద్ద అవకాశం అని నేను చెప్తాను. అలాంటప్పుడు వీళ్ళు సిజేరియన్స్ కానీ అలాంటివి అయితే కనుక ఆ నొప్పిని కానీ దాన్ని తట్టుకునే శక్తి వాళ్ళ బాడీ సంతరించుకుని ఉంటుంది అనమాట. అంటే కొంచెం స్ట్రాంగ్ అవుతుంది బాడీ. అదే ఇంకొక యాంగిల్లో కూడా చెప్పుకోవచ్చు. ఈ 30sలో మ్యారేజ్ చేసుకున్నప్పుడు నష్టాలు ఏంటయ్యా అంటే ఈ కొంచెం పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి అని చెప్తారు మనకి. కానీ అందరి విషయంలో కూడా అది అవ్వదు. కొంతమంది విషయంలో అది పిల్లలు పుట్టకుండా ఉంటే ఎంత బాధాకరమైన విషయమో అది కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలతోనే జీవితం ఎంతో మంది అంటుండగా మనం వింటూ ఉంటాం. దాని సారాంశం ఏంటి అని ఆలోచించుకున్నట్టయితే కనుక 30 దాటిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకుంటే కనుక వాళ్ళు ఏం చేయాలంటే Day 1 నుంచి వాళ్ళ పిల్లలకి ప్లాన్ చేసుకోవాల్సిందే. ఎందుకు అనంటే మీరు అన్ని అర్థం చేసుకుని 30 వరకు ఆగారు పెళ్లి చేసుకోవడానికి. అక్కడి నుంచి మీరు లైఫ్ని చాలా ఫాస్ట్గా మీరు ముందుకు తీసుకెళ్ళకపోతే పిల్లలు పుట్టే ఛాన్స్ మీకు ఈ రోజుల్లో ఉన్న ఆరోగ్య పరిస్థితులు కానీ, ఫుడ్ కానీ, ఏదైనా కానీ అది అంత అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలి? మనం 30 years లైఫ్ని ఇవన్నీ ఆలోచించుకుంటూ జాబ్ సెక్యూరిటీ చూసుకున్నాం, అన్నీ చూసుకున్నాం, రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అవి తీర్చుకున్నాము, ఇంక ఇప్పుడు పెళ్లి చేసుకున్నాము, లైఫ్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి అనేటువంటి ఒక అవేర్నెస్ వాళ్ళల్లో ఉంటే కనుక Day 1లోనే పిల్లలకి ప్లాన్ చేసుకోవాలి. మేము ఎంజాయ్ చేయొద్దా? ఏం ఎంజాయ్ చేస్తారు? భార్యాభర్తలు బ్రతుకున్నంత వరకు, జీవితం చివరి వరకు కలిసి ఉండేదే, ఆ సెక్స్ అనేది అనుభవించేదే వాళ్ళ ఓపిక ఉన్నంత వరకు. అందులో ఎవరు కూడా నీకు ఓపిక అయిపోయింది, నీకు ఇంకా ఓపిక పెరిగిందని ఎవడు అనడు. అది మీ ఇద్దరికి తెలుసు. తెలిసినప్పుడు మీకు ఎక్కడ ఎంజాయ్మెంట్ తక్కువ అవుతుంది, మీకు ఎక్కడ లోటు జరిగిపోతుంది, ఎక్కడ మీకు ఆ ఎంజాయ్మెంట్ తక్కువ అవుతుంది అంటే 30 ఏళ్ల వరకు మీరు ఎన్నో ఆలోచించుకున్న వాళ్ళు ఇది ఆలోచించరా? ఇది ఆలోచించగలిగినట్టయితే లైఫ్ అంతా మేము కలిసే ఉంటాము, విడిపోము, మేము అవగాహనతో ఆ మెచ్యూరిటీ లెవెల్స్తో మ్యారేజ్ చేసుకున్నాము అని అనుకున్నప్పుడు మీరు చక్కగా Day 1 నుంచి లైఫ్ ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.